ఇటీవల జర్నలిజంలో పీహెచ్డీ పట్టాతో పాటు డాక్టరేట్ సాధించి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుల అవార్డు గ్రహీత డాక్టర్ బండు కృష్ణను డిఎస్పీ రవికుమార్, షీ టీం ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సూరపేట జెడ్పీటీసీ జీడి భిక్షం జర్నలిస్టులు దైదా వెంకన్నలు శుక్రవారం బొకేలు, పూలదండలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జర్నలిజంలో పీహెచ్డీ పట్టాతో పాటు డాక్టరేట్ సాధించి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ బండు కృష్ణను డిఎస్పీ రవికుమార్, షీ టీం ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం జర్నలిస్టులు నవిల బద్రీనాథ్, శంకర్ పాషా, రాజశేఖర్, హోం స్వచ్ఛంద సేవా సంస్థ, సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు దైదా వెంకన్నలు శుక్రవారం బొకేలు, పూలదండలు, శాల్వాలతో ఘనంగా విడిగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తూనే విద్యారంగంలో కూడా అగ్రశిఖరమైన గోల్డ్ మెడల్ని కూడా సాధించడం బండు కృష్ణ నిరంతర శ్రమకు, కృషికి నిదర్శనమని చెప్పారు. విద్యారంగం, మీడియా రంగంలో అంకుఠిత దీక్ష, మొక్కువని ధైర్యంతో ప్రతిభను చాటుకొని సూర్యాపేట పేరును రాష్ట్రంలోనే ప్రముఖంగా వినిపించేలా చేయడం, తను సాధించిన ఇంత గొప్ప ఘనతను కన్న తల్లిదండ్రులకు ప్రపంచ మేధావిగా కొనియాడబడిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అంకితం ఇవ్వడం బండు కృష్ణలోని మానవత్వానికి, విజ్ఞాన తత్వానికి రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొండ కృష్ణయ్య, అజయ్, మామిడి శంకర్, పడిసిరి వెంకట్, జహీర్, యజ్ఞశంకర్, మామిడి శ్రవణ్, సైదుల్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య, వెంకన్న, పాషా, సతీష్, బాసి దుర్గంబాలు, కలుకూరి విజయ్, షీ టీం జాఫర్, ఎల్లారెడ్డి, శివరాం తదితరులు పాల్గొన్నారు.